నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెవెంత్ క్లాస్లో ఇచ్చిన శతక సుధ అంటే కవుల గురించి ఉన్నది. వాళ్ళ యొక్క శతకం గురించి తెలుసుకోవాలి. మనకి ఇందులో అయితే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, కంచర్ల గోపన్న, ఇతని యొక్క బిరుదు భక్త రామదాస్. చాలా ఇంపార్టెంట్. ఇతని గురించి డీటెయిల్గా చూసుకోవాలి. ఇంతకుముందు ఒకసారి ఇతని గురించి టీజీటీలో అడిగిండు క్వశ్చన్. కంచర్ల గోపన్న రామదాసు. ఓకే. కాలం 17వ శతాబ్దం. వ్యవహార నామం గోపరాజు. తల్లిదండ్రులు లింగన్నమూర్తి, కామాంబ. బిరుదు భక్త రామదాస్. ఇంపార్టెంట్ ఇతని యొక్క బిరుదు. ఓకే. జన్మస్థలం ఖమ్మంలోని నేలకొండపల్లి గ్రామం. రచనలు దాశరథి శతకం, దాసబోధ కీర్తనలు. చాలా ఇంపార్టెంట్ దాశరథి శతకం, కంచర్ల గోపన్న. విశేషం ఆనంద భైరవి అనే రాగంలో కీర్తన వ్రాసిన మొదటివాడు. కపి, కమాను, కామస్, దర్బారు వంటి హిందుస్థానీ రాగాలను కూడా ఆలాపించాడు. దాశరథి శతకాన్ని శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, కాత్సుకం శేషప్ప కవి. చాలా ఇంపార్టెంట్ ఇతని గురించి కూడా. కాలం 18వ శతాబ్దం. జన్మస్థలం ధర్మపురి, కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. రచనలు నరసింహ, నరహరి, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం. చాలా ఇంపార్టెంట్ ఇతని గురించి ఒకసారి అడిగిండు. ఓకే. కాత్సుకం శేషప్ప కవి. ఓకే. నరసింహ, నరహరి, నృకేసరి శతకాలు, ధర్మపురి రామాయణం. విశేషం ధన వ్యవహారాల నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. నరసింహ శతక పద్యాలను తెలంగాణ జానపదులను అలవోకగా పాడుకుంటారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. ఓకే. నెక్స్ట్ వేమన కూడా చాలా ఇంపార్టెంట్. 17వ శతాబ్దం. రచనలు వేమన శతకం. బిరుదు యోగి, ప్రజాకవి, లోకకవి. చాలా ఇంపార్టెంట్ ఇతని యొక్క బిరుదులు. విశేషాలు సుమారు 300 పై చిలుకు పద్యాలు లభ్యమవుతున్నాయి. సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించాడు. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన యొక్క ప్రత్యేకత. అంటే మనం కూడా చదివినప్పుడు మనకు కూడా ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మనం అర్థం చేసుకునేటట్టు అంత ఈజీ టైప్గా ఇతని యొక్క రచనలు అనేవి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ రావికంటి రామయ్య గుప్తా. కాలం 1936-2009. జన్మస్థలం కరీంనగర్ జిల్లా, మంథని, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. రచనలు గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి, నగ్న సత్యాల శతకం. బిరుదు కవిరత్న. విశేషాలు వరకవి, మంత్రకూట వేమనగా ప్రసిద్ధి. ఓకే. నెక్స్ట్ ఆడేపు చంద్రమౌళి. ఈయన కూడా చాలా ఇంపార్టెంట్. కాలం 1939-2009. జన్మస్థలం వరంగల్ జిల్లా, రంగశాయిపేట గ్రామం, ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా. ఓకే. రచనలు వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం పద్యకావ్యం, శ్రీనివాస బొమ్మల శతకం. ఆడేపు చంద్రమౌళి. ఆడేపు అంటే బొమ్మలతో ఆడుకుందామని గుర్తుంచుకోండి. ఓకే. ఆడేపు చంద్రమౌళి, శ్రీనివాస బొమ్మల శతకం. ఆడేపు బొమ్మలతో ఆడుకోవడం. ఈ విధంగా ఆడేపు బొమ్మల శతకం. బిరుదు కవిశాశంక. ప్రత్యేకత సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయటం వీరి యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ లాస్ట్ వన్ దూపాటి సంపత్ కుమారాచార్య. ఓకే. కాలం 20వ శతాబ్దం. జన్మస్థలం ఖమ్మం జిల్లా. రచనలు శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. ఓకే. మకుటం యాదగిరి వాస నృసింహ రవిభో ప్రభో. ఇంపార్టెంట్. ఓకే. శతకం. ఇక్కడ కూడా కొన్ని మనకు శతకం గురించి చూడండి. శతకం తెలంగాణలో తెలుగు సాహిత్యంలో ప్రధానమైన ప్రక్రియ శతకం. శతకానికి ప్రధానంగా 5 లక్షణాలు ఉంటాయి. సంఖ్యా నియమం 100 నుంచి 108 పద్యాలు ఉండటం. మకుట నియమం ఒక పదం, అర్ధపాదం, పాదం, ద్విపాదంగా మకుటాలు ఉంటాయి. మకుటం అనగా కిరీటం.
ముక్తకా నియమం. శతకంలో పద్యాలన్నీ ఏ పద్యానికి ఆ పద్యం స్వయం సంపూర్ణంగా ఉండటమే ముక్తకం. ఈ లక్షణాన్ని శతకాలు గాథ సప్తశతి నుండి పొందాయి. అందుచే శతకాలకు ముక్తకాలు అందురు. వృత్య నియమం. ఒక్కొక్క శతకం కొన్ని ఛందస్సులతో సాగడం. ఓకే, ఈ శతకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఆత్మశ్రయత. వృషధి శతకం ఉత్పలమాల చంపకమాల. సుమతి శతకం కందె పదాలు ఉంటాయి. వేమన శతకం ఆట వెలది. శివతత్వ సారం కందె పద్యాలు. దాశరథి శతకం శార్దూలం మత్యభం. ఆత్మశ్రయత. శతక కవులందరూ తమ జీవిత విశేషాలు స్వీయ అనుభవాలను జోడించిన శతకాలు రాయడం. ఇవి 5 టైప్స్గా డివైడ్ చేసి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు. ఓకే, ఇది వచ్చేసి మనకు 7th క్లాస్లో ఉన్న శతకం గురించి.